దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగాక కూడా చిన్నదరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాం. రండి మనం కొద్దిసేపు వాక్యదానం చేసుకుందాం. వాక్యదాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 89వ కీర్తన, కీర్తనల గ్రంథము 89వ కీర్తన 14వ వచనం చదివి సాయించండి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధావర్తులు. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. శృంగధ్వనుల నిరుగు ప్రజలు ధన్యులు. ఆమె అదేవిధంగా 97వ కీర్తన 2వ వచనం చదవండి. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమునకు ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని సర్వ లోకనాథుని సన్నిధిని పర్వతములు మైనమూల కలుగుచున్నవి. సరిగ్గా మనం చూసినట్లయితే నీతి న్యాయములు ఆయన సింహాసనం ఏంటి? ఆధారం. అవును కదా. ఇప్పుడు దేవుని యొక్క సింహాసనము కొన్న ఆధారం ఏంటి? ఇప్పుడు ఒక కుర్చీలో ఒక సింహాసనం ఉంటే దానికి ఏముండాలి? 4 కాళ్ళు ఉండాలి అని ఆధారం అనే కదా. అంటే ఇప్పుడు దేవుని సింహాసనముకున్న ఆధారం ఏంటి? నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అంటే ఇప్పుడు నీతి న్యాయము లేని చోట ఆయన సింహాసనము ఉండదు. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారములు అంటారు. అవును కదా. అట్లయితే ఇప్పుడు ఆయన సింహాసనం ఉండాలి అంటే మన మధ్యలో మనలో ఆయన సింహాసనం వేయబడాలి ఉండాలి అంటే 2 విషయాలు మనలో ఉండాలి. ఏంటి? నీతి న్యాయము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన సింహాసనం వేయబడుతుంది. అవును కదా. నీతి న్యాయములు ఎక్కడైతే ఉండనో అక్కడ ఏముంది? ఆయన సింహాసనం ఉంది. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. దేవునికి సింహాసనం ఉండాలి అంటే ఇప్పుడు వాటికి ఏం కావాలి? నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. ఎక్కడైతే ఈ నీతి న్యాయములు ఉన్నవో అక్కడ దేవుని సింహాసనం వేయబడుతుంది. అని ఇప్పుడు నా భక్తుడు అంటున్నాడు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అంటున్నాడు. స్తోత్రికనే కాక. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు దేవుని యొక్క సింహాసనము మన మధ్యలో మనలో మన కుటుంబాల్లో వేయబడాలి అంటే ఇప్పుడు ఏముండాలి? నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. అసలు నీతి అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? చూస్తే 2 దగ్గర విషయాలే. ఏమంటున్నారు ఇక్కడ? నీతి, తర్వాత ఏంటి? న్యాయం. అసలు నీతి అంటే ఏంటి? న్యాయము అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు నీతి అంటే మీరు ఏమనుకుంటున్నారు? దేవుని ఆజ్ఞలను నెరవేర్చడమే నీతి. సరే, ఇక మనం చూస్తున్నాం ఏంటంటే నీతి అంటే ఏంటి అంటే ఒక చట్టం మనకుంది. అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు అని తెలియజేయడమే దేవుని యొక్క నీతి. న్యాయములు అంటే ఏంటంటే మీరు తీర్పు తీర్చిన తర్వాత మాకు న్యాయం జరగలేదు అంటారు. కారణం ఏంటి? మీరు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేది ఏంటి? నీకు న్యాయము జరగలేదు అంటే మీ క్రియలకు వచ్చే ఫలం. అంటే న్యాయము అనేది ఎప్పుడు వస్తుంది? మీరు చేసిన దాన్ని బట్టి మీకు వచ్చే ఫలం ఏంటి? న్యాయం. నీతి అంటే ఏంటంటే ఏది సత్యము ఏది అబద్ధము అని తెలుసుకోవడం ఏంటి? నీతి. అవునా కదా? కరెక్ట్ కదా. ఇది విషయం. నీతి అంటే ఏంటి అంటే అందుకే వాక్యం రాయబడింది 45వ కీర్తన 7వ వచనం ఒక మాట చదవండి. 45వ కీర్తన. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఆమె చాలు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? నీతిని ప్రేమించాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క నీతి ఏంటి అని మనం చూసినట్లయితే స్తోత్రం, దేవుడు పాపి మరణించడం అనేది దేవుని యొక్క నీతి. అంటే దాని అర్థం ఏంటి అంటే స్తోత్రం, దేవుని యొక్క నీతి అలా బయలుపరచబడింది. ఏంటి అంటే పాపము చేసిన వాడు మరణించడం అనేది ఒక చట్టం అనేది దేవుని యొక్క నీతి అనేది ఎందుకని బయలుపరచబడింది. ఇది తింటే నువ్వు చనిపోతావు, ఇది తింటే నీవు
బ్రతుకుతావు. అనగా దేవుని యొక్క నీతి, అనగా దేవుని యొక్క చట్టం, అంటే ఏది మంచిది ఏది చెడు అన్న సంగతి మనుషుడికి తెలియజేసింది. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు నీతిని ప్రేమించితివి. దేవుడు దేన్ని ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు. పాపాన్ని ప్రేమించలేదు, భక్తిహీనతను ప్రేమించలేదు. ఇప్పుడు నీతిని ప్రేమించినందుకు యేసుకు దొరికిందని మనందరికీ తెలుసు, అవును కదా? ఇప్పుడు యేసు ప్రేమించింది ఏంటి? నీతిని ప్రేమించాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్లా ప్రేమించాలి అంటే ఏది సత్యమో దాని ప్రకారమే ఆయన జీవించడం ప్రారంభించాడు. అట్లా జీవించినందుకు ఆ యేసుకి ఏం దొరికింది? ఇప్పుడు యేసు ప్రేమించింది ఏంటంట? నువ్వు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను ద్వేషించితివి. అంటే ఇప్పుడు యేసు దేన్ని ప్రేమించాడు? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడింది దేని కొరకు అంటే, స్తోత్రానికనే గాక, నీతిని స్థాపించుటకే యేసు ఈ లోకానికి వచ్చాడు, అవును కదా? ఇంకా చదవండి, అదే 45వ కీర్తన 4 నుంచి చదవండి. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము. ఆమె చాలు, స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు, అవును కదా? ఇప్పుడు యేసు వచ్చింది ఎందుకు? సత్యమును వినయముతో కూడిన నీతిని ఆయన ఏం చేయడానికి వచ్చాడు? అంటే లోకంలో ఏం లేదు, నీతి అనేది లేదు. అందుకే ఒక నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే దేవుని యొక్క నీతి ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించేవారు ఒక్కడు కూడా లేడు, అవును కదా? ఇప్పుడు కానీ యేసుక్రీస్తు నువ్వు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను. ఇప్పుడు యేసు దేన్ని ప్రేమిస్తున్నాడు? నీతిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను ద్వేషించితివి. కానీ మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీతిని ప్రేమించరు, పాపాన్ని ప్రేమిస్తున్నారు. మీరు కోర్టులకు వెళ్తే న్యాయం కోసం వెళ్తున్నాం అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు చేసిన క్రియలకు ఉన్న ఏంటి అంటే, మాకు అన్యాయం జరిగిందండి అంటారు. ఆస్తి పంపకాలు మాకు అన్యాయం జరిగిందండి అంటే, న్యాయం ప్రకారం నీతి ప్రకారం మాకు ఇంత రావాలి, కానీ ఎంత వచ్చింది? ఇంతే వచ్చింది కనుక మాకు అన్యాయం జరిగింది అంటే 2 విషయాలు అక్కడ దగ్గర విషయాలే. ఏంటి? నీతి ప్రకారం నాకు ఇంత రావాలి, న్యాయం ప్రకారం ఇంత రావాలి, కానీ ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందండి. నీతిగా అయితే, సత్యంగా అయితే, నీతిగా అయితే మాకు ఇంత రావాలి, కానీ ఇప్పుడు ఏం చేసిండు అంటే దాని అర్థం ఏంటి? 2 విషయాలు అక్కడ. నీతి అంటే అన్యాయం జరిగిపోయింది. కారణం ఏంటి? నీతిని వారు ఏం చేశారు? మీరారు. నిజంగా వాళ్ళకు కూడా తెలుసు ఏంటి ఇది ఇంతే పోవాలి వీళ్ళకు అని తెలుసు, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు. కనుక ఇప్పుడు నీతిని బట్టి వచ్చిన న్యాయమును నువ్వు జరిగిస్తే అక్కడ దేవుని సింహాసనం. ఇప్పుడు మన సంఘములోనైనా, మనలోనైనా, నాలోనైనా, మీలోనైనా ఇప్పుడు దేవునికి సింహాసనం వేయబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన నీతిని, న్యాయాన్ని ప్రేమిస్తే లోకం మనం ప్రేమించాలి, అవును కదా? నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారం. కానీ న్యాయం అంటే కానీ ఇప్పుడు నీతి ప్రకారం ఏంటంటే ఇంత రావాలి. ఇప్పుడు నీతి ప్రకారం చనిపోవలసింది ఎవరు అనగా మానవుడు చనిపోవాలి. యేసు చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు లోకులందరూ ఏం చేశారు? నీతిగా బ్రతికిన యేసుని చంపేశారు, న్యాయమును ప్రేమించి అన్యాయం జరిగించిన వాడు బతికినాడు. అంటే లోకము నీతిని ప్రేమించేది కాదు, దేన్ని ప్రేమిస్తుంది? ఇప్పుడు వానికి కూడా తెలుసు ఇది అన్యాయము, అంటే నేను నీతి నెరవేర్చట్లేదు అని తెలిసిన కూడా నీతిగా వ్యవహరించడానికి దేవుని సందులో కానీ, లోకములో కానీ, విశ్వాసుల మధ్యలో కానీ నీతిగా, అంటే తప్పైతే తప్పు, యథార్థమైతే యథార్థం ఒప్పుకునే తత్వం అనేది ఇప్పుడు మనుషులకి ఏంటి? లేదు. అక్కడ సింహాసనం ఎట్లా ఉంటుంది మరి? హల్లెలూయా, అవును కదా? అంటే మన అపజయాలకు కారణం ఏంటి అంటే, మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిలో మన నీతి న్యాయములు అనే సింహాసనములకు ఆధారములు. అంతేకాకుండా కింద అక్కడ ఒక వచనం అంటే ఏమన్నా తెలుసా? కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు అంట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నీతి న్యాయములు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ సింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం వేయబడిన ఆయన సన్నిధిలో ఏముంటున్నాయంటే కృప ఉంటుంది, సత్యము, ఈ 2 మనకు దొరుకుతాయి.
అప్పుడు దేవుని దగ్గర కృప దొరుకుతుంది. అప్పుడు నేను సత్యవంతునిగా మార్చబడుతున్నాను. అది ఇప్పుడు నీతి న్యాయములు జరగకపోతే అది సింహాసనం లేదు. ఆయన సింహాసనం లేకపోతే అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఆయన కృప కూడా నాకు దొరకదు. తర్వాత ఆయన సత్యం కూడా నాకు దొరకదు. కృప సత్య వర్తనలు అనగా మన ప్రవర్తనలో వర్తనలో లేకుంటే ఆ దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆ కృప, దేవుని దగ్గర నుండి నాకు దొరకవలసిన ఆ కృప, దేవుని దగ్గర నుండి నాకు దొరకవలసిన ఆ సత్యము అని నాకు దొరకదు. ఇప్పుడు ఆ సత్యము కృప దేవుని సన్నిధిలో ఉండవలసిన ఈ దేవుని సన్నిధిలో ఉన్న ఈ రెండు నాకు దొరకాలి అంటే దేవుని యొక్క నీతి న్యాయములు ఏ సింహాసనకి ఆధారములో అవి నేను కలిగి ఉన్నాను. అవునా కదా? ఇప్పుడు సపోజ్ మీకు అర్థంగా నేను చెప్తాను. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మన అందరికి బాగా తెలుసు. అవునా కదా? ఇప్పుడు నిజంగా వారు అగ్నిగుండంలో వేయబడడానికి ఉన్న కారణం ఏంటి అని మనం చూసినట్లయితే స్తోత్రం కనగాక వారు జీవము గల దేవుని వారు సేవిస్తున్నారు. నిజంగా వారు అన్యాయం చేశారా? నీతి ప్రకారం వారు చేసిన తప్ప? వారు ఎవరు పూజించారు? ఒక మనుషుడు నిలబెట్టిన విగ్రహములకు వారు నమస్కారం చేయక వారిని తల్లి గర్భములో పిండముగా రూపింపజేసిన వారు సృష్టికర్త అయిన యెహోవాను వారు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఇప్పుడు నీతి ప్రకారము మనుషులందరి దృష్టిలో వీరు ఎట్లా కనబడుతున్నారంటే రాజు ఆజ్ఞను ధిక్కరించారు, రాజు మాటకు అవిధేయులయ్యారు, కనుక వీరు మరణానికి తగినవారు అని ప్రజలు అనుకుంటున్నప్పటికీ అనుకొని వీరు ఏం చేశారు? ఇప్పుడు అగ్నిలో వేశారు. ఇప్పుడు నీతిగా వ్యవహరించిన వీరికి అన్యాయం జరిగింది. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు వీరి నీతిని వీరి న్యాయమును ఎరిగిన వాడు 4వ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు వారి సింహాసనం ఎవరి మధ్యలో వేయబడింది? హల్లెలూయా. కారణం ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నువ్వు నీతిగా జరిగించావు, నువ్వు నీతి చేసినందుకు అంటే నీతిగా వ్యవహరించినందుకు లోకం నీకు ఇచ్చింది ఏంటి అంటే సన్మానమా? ఏంటి? అగ్నిగుండం ఇచ్చావు. ఎందుకు? నీతిగా మాట్లాడినందుకు. మనం ముక్కుసూటిగా మాట్లాడామనుకో అందరికి శత్రువులం అవుతాం. ముక్కుసూటిగా మాట్లాడము, ఉన్నదిగా మాట్లాడము. ఇప్పుడు ఇంకోటి విషయం అండి, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా బలహీనతలు నేను ముక్కుసూటిగా అంటే నువ్వు పోయి పక్కలో చెప్పకుండా లేకపోతే పైన వెనుక పోయి సనుగోకోకుండా సూటికి వచ్చే పాస్ గారు నీ ఇట్లా చెప్పినావు అనుకో, ఇప్పుడు నువ్వు నాకేమవుతావు? ఏమవుతున్నావు ఇప్పుడు నేను? అంటే ఇప్పుడు పర్ణాబ గారు నన్ను ఇట్లా అన్నాడా అని ఇప్పుడు నేను ఏమవుతున్నా అంటే, కానీ ఇప్పుడు నేను కూడా న్యాయంగా ఆలోచించాను అనుకోండి, అంటే నా ప్రవర్తన ఆయనకి ఎట్లా అనిపించింది? ఇలాగ అనిపించింది. కానీ నేను సరి చేసుకోవాలి అని నేను సరి చేసుకోవడానికి ప్రభుత్వాన్ని అడిగి ప్రభువా నిజంగా నాకు తెలియజేశావు కనుక నేను సరి చేసుకోను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కృపా సత్యం నాకు దొరుకుతుంది. హల్లెలూయా. ఒకవేళ స్తోత్రం, ఒకవేళ నన్ను అపార్థం చేసుకోవాలని చెప్పినా కూడా నేను న్యాయంగా వ్యవహరిస్తే దేవుని ఒక సింహాసనం నాకు. ఇప్పుడు వారు న్యాయంగా వ్యవహరి 10 మంది వాళ్ళు అపార్థం చేసుకున్నారు, కానీ వారికి ఒక ధైర్యం ఉంది, మనకు ఒక ధైర్యం ఉండదు. తెలుసా మీకు? మనం తప్పు చేయకపోయినా కూడా మన మీద నేరం మోపారు అనుకోండి, మనకు ఒక ధైర్యం ఉంటుంది. కారణం ఏంటి అంటే ఆ ధైర్యం అనేది 100 మంది మన మీద నేరం మోపినా అంటే కొంచెం భయం, అంటే ప్రజలు నన్ను ఏమనుకుంటారో, ప్రజలు నేను చెప్పింది వింటారు, ఈ భయం ఉంటుంది తప్ప కొన్నిసార్లు అయితే మనకి ఎట్లుంటుంది అంటే సరే అనుకోని అంటే దేవుణ్ణి బట్టి మనకి ఏమంటే నా ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. అంటే నేను నీతిని నెరవేర్చానా, నేను నీతిని ప్రేమించానా లేకుంటే అబద్ధాన్ని ప్రేమించానా? అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం జరిగింది. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనుషులకు భయపడి ఇది చెప్తే ఈయన రాడు, ఇది చెప్తే ఇది జరగదు అని ఏం చేస్తామంటే మనం లోపల చనుక్కుంటాం. కానీ నీతిని ప్రేమిస్తే మనం చేయాలి. ఇప్పుడు న్యాయం అయితే ఏం చేయాలి? నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అని మన న్యాయ ప్రకారం ఏం చేయాలి? చెప్పాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆయన నీతి చెప్తాను ఒప్పుకోడు. ఇప్పుడు యేసుక్రీస్తు నీతి చెప్పినందుకు ఆయన ఒప్పుకోలేదు, ఆయన సంపేసినందుకే కదా. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు దిగి వచ్చాడు ఆయన. యేసు చేసే పని ఏంటి? లోకంలో ఎక్కడ చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కనుక ఇప్పుడు అనీతిమంతులైన వారి మధ్యలోకి నీతిమంతుడు దిగి వచ్చాడు. అంటే ఇప్పుడు నీతి అందరూ తెలుసా తెలియదా? ఇప్పుడు ధర్మశాస్త్రం తెలుసా తెలియదా? వ్యభిచారం చేయడం తెలుసా? అబద్ధాలు ఆడడం తెలుసా? మోసం చేయడం తెలుసా? ఇప్పుడు అన్నీ తెలుసు. అంటే నీతి తెలుసా లేదా? కానీ న్యాయం చేస్తున్నారు ఎవరు? నీతి తెలిసారు కానీ న్యాయం జరిగించే కారణం ఏంటి? నీతి తెలుసు అంటే ఏం చెయ్యాలో తెలుసు, లేకపోతే ఏది సత్యమో తెలుసు, అంటే ఏది కరెక్ట్ అన్న సంగతి తెలుసు.
అవునా కదా? కానీ మీరు ఏం చేస్తున్నారు? అన్యాయమే చేస్తున్నారు. ఎవరికి? న్యాయానికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు న్యాయానికే మీరు ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. కానీ వాక్యం ఉంది, నువ్వు నీతిని ప్రేమించేతివి, దుర్నీతిని భక్తిహీనతను ద్వేషించేతివి. అవునా కదా? అందుకే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే నీతి వేరు, న్యాయం వేరు. ఇంకా మీకు అర్థం కానీ చెప్తాండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును, నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఆమె చాలు. హల్లెలూయా. ఇప్పుడు నీతిని నీతి సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుట కేసు వచ్చాడు. ఇప్పుడు ఎవరు దేవుని సంబంధులు? పాట పాడినవాడా, చర్చికి వెళ్ళినవాడా, సేవ చేస్తున్నవాడా? ఎవరు దేవుని సంబంధులు అంటే అక్కడ రాబడింది. మరోసారి చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడుచున్నది. అది తేటపడుచున్నది వారి భక్తిని బట్టా, ప్రసంగాన్ని బట్టా, దేని బట్టి? ఇప్పుడు అక్కడ ఉంది, దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు తేటపడుచున్నది. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలననున్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వారు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవిను తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండను గనకనే. ఇప్పుడు ఇంకో ఏబేలు చంపడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంటే చూడండి, ఇప్పుడు ఏబేలు కయ్యేలు దేవుని చేత హెచ్చరింపబడ్డా లేదా? నువ్వు సత్క్రియ చేసినట్లయితే నీ తలను ఎత్తుకొనవా? కానీ నేను సత్క్రియ చేయలేవు కనుక నువ్వు అంటే ఇప్పుడు నేను ఏం చేసినా అంటే ఇప్పుడు ఏం చెయ్యాలో అనే సంగతి ఇప్పుడు తెలియకుండా చేసినా, అయ్యా నాకు తెలియకుండా నేను చేసిన అని అంటావు. కానీ ఇప్పుడు ఏబేలు కయ్యను తెలుసా తెలియదా? కయ్యనుకు ఏది నీతి అనే సంగతి తెలుసు. కానీ నీతి తెలిసినా కూడా అది చేయకుండా ఏం చేశాడు? నాకు ఇష్టమని నేను చేస్తా అంటే దేవుడు నీతికి వేరుగా బలి అర్పించాడు. అప్పుడు నీ ఇష్టానుసారంగా చేసి నన్ను అంగీకరించమంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? అప్పుడు దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు నీతిని ప్రేమించి నీతిని జరిగించిన ఏబేలు అంగీకరించాడు. ఇప్పుడు కోపం ఏంటి? ఇప్పుడు తన మీద కోపం ఉందా? ఇప్పుడు ఎవరు కోపం వచ్చింది? ఇప్పుడు లోకం జరుగుతున్నది కదా. ఇప్పుడు లోకం జరుగుతున్నది కదా అంటే నేను చేసిన తప్పులు నన్ను ఎవడైతే చూపించాడు. తన క్రియలు చెడ్డవిను ఇంకా తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను గనుకనే కదా. అందుకే దేవుని చేత హెచ్చరింపబడినప్పటికీ సరి చేసుకోవడానికి ఇతను ఏం లేదు. ఇప్పుడు ఇంకోసారి ఇప్పుడు తెలియకుండా చేసాను అనుకో, మొదటిసారి అవుతాం. మళ్ళీ దేవుడు చెప్పాడు కదా లేదా? నీకు చెప్పిన తర్వాత మళ్ళీ సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు దేవుని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సరి చేసుకుండా అయినా చేసుకోకపోగా ఇప్పుడు దేవుని నీతికి లోబడిన ఏబేలు చేయబడినది. ఇప్పుడు అంత ద్వేషం ఎందుకు? చంపేంత కోపం ఎందుకు ఈయనకు? ఓన్లీ స్వయం అంటే నా మాట నేను ఎట్లా చేసినా దేవుడు అంగీకరించాలి, నేనేం చేసినా దేవుడు నన్ను అంగీకరించాలి. కానీ నేను అంటున్నది న్యాయమా కాదా అనే సంగతి ఎవరు చేయరు. అలాగే అపవాది సంబంధి ఎవరో దేవుని సంబంధి ఎవరు దీనివల్ల తేటపడపడుచున్నది. ఏంటి? నీతిని జరిగించేవాడు దేవుని సంబంధి. ఎందుకంటే దేవుడు కళ్ళ ముందు అగ్ని 7 అంతలై మండుతున్న నీతిని జరిగించిన వాడు దేవుని పిల్లలు. హల్లెలూయా. అవునా కదా? నీతిని జరిగించినందుకు అగ్ని 7 అంతలై మండుతున్నా కూడా మరి నీతిని ఇదండి, ఇదే సత్యం, మీరు అందరూ ఏమనుకున్నా ఈ సత్యాన్ని అగ్నిలో కాల్ చేసినా ఇదే కరెక్ట్ అని తన ఏమంటారు నీతిలో నిలబడినందుకు ఎక్కడ వేసారు? అగ్నిలో వేసారు. కానీ నీతి నిలబడిన వీరి మధ్యలోకి సింహాసనం వేయబడింది. నీతిని ప్రేమించారు, ఆ నీతిని న్యాయాన్ని జరిగించారు, దాన్ని ప్రేమించారు. నీతిని ఏం చేశారు? ప్రేమించడం కాదు, క్రియల్లో రుజువుపరిచారు, న్యాయం చేశారు, నీతికి న్యాయం చేశారు. అది నీతిని తెలుసుకున్నారు, ఏది సత్యమో తెలుసుకున్నారు, ఆ సత్యం కొరకు జీవించారు. 2 విషయాలు, ఒకటి నమ్మారు, 2ది క్రియ చేశారు.
ఒకటి నీతి, రెండోది న్యాయం. నీతి తెలుసుకున్నారు, న్యాయంగా జీవించారు, సింహాసనం వేయబడింది. ఇప్పుడు హల్లెలూయా. అనగా దేవుడు మనం రక్షించడం రక్షించకపోయినను మేము మాత్రం మొక్కం. ఎందుకు? ఇది న్యాయం కాదు, ఇది దేవుడు కాదు, ఇది సత్యం కాదు. కనుక సత్యం కాని దాని కొరకు నువ్వేదో చంపేస్తావనో అసత్యాన్ని సత్యంగా మేము మార్చాం. నువ్వు మమ్మల్ని చంపినా సత్యం సత్యమే. అందుకే యేసుని చంపేశారు, సత్యం మూడో తిరిగి లేచింది. సత్యం ఎవడు సమాధి చేయలేడు. అబద్ధం ఎంత తొందరగా వ్యాపించినా, సత్యం మెల్లగా వ్యాపించినా సత్యం స్థిరంగా ఉండను అన్నది. ఇప్పుడు వారు చేసింది ఏంటి? నీతిని ప్రేమించారు, న్యాయమును జరిగించారు. ఏంటి న్యాయం జరగడం? ఇప్పుడు ఇది అక్కడే ఇంకోరు ఉన్నారు. ఎవరు? మిగతా వారందరూ ఇశ్రాయేలు అందరూ చాలా మంది అక్కడ ఉన్నారు. వారు ఏం చేశారు? నీతి వాళ్ళకి తెలుసు, కానీ వారు నీతిని ప్రేమించి న్యాయం చేసిన వారు కదా. అంటే ఇప్పుడు అన్యాయం చేసినా లేదా? ఎవరికి అన్యాయం చేశారు? న్యాయానికి అన్యాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు నీతిని వాళ్ళు ద్వేషించారు, నీతిని ప్రేమించారు. అవును, ఇదే ఈ విగ్రహం నమస్కారం చేయొద్దని మాకు కూడా తెలుసండి. కానీ ఇప్పుడు ఇట్లా ప్రేమిస్తే, ఇప్పుడు ఈ విగ్రహం నమస్కారం చేయకపోతే చంపేస్తాడు కదా. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? కొంచెం పక్క పెడదాం. ఏంటి? నీతిని పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సినది ఏంటంటే, ఈ లోకంలో మన నీతిని ప్రేమించాలి. అంటే ఏది సత్యమో ఆ దాన్ని మనం ప్రేమించాలి. అంటే మనకు తెలుసు ఈరోజు ఇది చేయడం. మన భాష మనం మాట్లాడుకున్నాం. ఒక క్రైస్తవుడు క్రైస్తవునికున్న నీతి ఏంటి? వాక్యాన్ని ప్రేమించడం, దేవుని ప్రేమించడం, దేవుని సంఘాన్ని ప్రేమించడం, ఉపదేశాన్ని ప్రేమించడం. ఇవన్నీ దేవుని యొక్క నీతి. అంటే దేవుని న్యాయం అంటే ఏం జరగాలని మీకు తెలుసు, మనకన్నీ తెలుసు. కానీ ఇప్పుడు నీతిని ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? అన్ని పనులు పక్కకు పెట్టి ఇది నీతి అండి, నేను నీతిని జరిగించడానికి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి వస్తున్నాం. ఏంటి మన నీతి? ఇప్పుడు మనకి ఎన్నో ఉండొచ్చు, పనులేవు కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుని యొక్క నీతి ప్రకారం ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం ఏం ప్రేమించాము? నీతిని ప్రేమించాం కనుక వచ్చి కూర్చున్నాం, న్యాయం జరిగించాం. ఇప్పుడు నీతి న్యాయం వేరు కాదు. నీతిని ప్రేమించిన వాడే న్యాయం చేస్తాడు. ఇప్పుడు నీతిని ప్రేమించిన షడ్రక్ మేషక్ అబేద్నెగో లోకం ఏమిచ్చింది అంటే అగ్నిగుండం ఇచ్చింది. కానీ దేవుడు వారి మధ్యలోకి ఏమొచ్చాడు? నాలుగో వ్యక్తిగా. అవునా కదా? ఇప్పుడు నీతిని ప్రేమించిన వారికి ఏం జరుగుతుంది అంటే, కనబడని ధనం దాచబడి ఉంది. నీతిని, అందుకని వాక్యం నీతిమంతుల సంతాన పక్షముల దేవుడు వ్యాజ్యమాడంట. హల్లెలూయా. అనే కదా, నీతిమంతుల సంతాన పక్షముల దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయవాద్యమాడికి ఇంకేముంది? ఇప్పుడు నాబోతు నీతిగా నిలబడ్డాడు. నా పితరులు ఇచ్చిన ద్రాక్ష తోట నేను ఇవ్వ. అవును కదా? కానీ ఇప్పుడు న్యాయముగా నిలబడినందుకు ఎవరు ఏం చేసింది? ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఏమంటే యజబేలు చేసింది, ఒక ఉపవాస గుడికి ఏర్పాటు చేయించి, కొందరు అబద్ధ సాక్షులు ఏమంటారు, పనికి మాలని ఇద్దరు అబద్ధ సాక్షి నిలబెట్టి, చేయని నేరం అనగా అన్యాయముగా ఏం చేసింది? నీతిని ప్రేమించకుండా అన్యాయం ఆయన విషయంలో అన్యాయం జరిగించినట్లు అబద్ధ సాక్షులను పెట్టి, ఇప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెప్పించి రాళ్ళతో కొట్టి చంపించారు. ఇప్పుడు నిజంగా నీతి నిలబడినందుకు ఈయన దొరికిందేంటి? ఇప్పుడు నీతిగా న్యాయాన్ని ప్రేమించి న్యాయమును జరిగించడానికి నాబోతు నిలబడితే నాబోతు దొరికింది ఏంటి తెలుసు? ప్రాణపాయం, చచ్చిపోయాడు. ఇప్పుడు అన్యాయం చేసినోడేమో బతికిండు, నీతిని ప్రేమించినోడు ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ ఈ నీతిమంతుని పక్షమున దేవుడు వ్యాజ్యమాడాడు. నీతిగా నిలబడినప్పుడు నీ ఊరోళ్ళు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, లేకుంటే నీ సహోదరులు కానీ నిన్ను దూషించినప్పుడు, యోసేపు కూడా అదే జరిగింది. నీతిని ప్రేమించినప్పుడు జరిగింది అంటే అందరూ అనుకున్నారు. కనుక నీతిని ప్రేమించిన ఏ ఒక్కరికి, ఎందుకంటే ఈ లోకం అంతా దుష్టుని అందు ఉంది. దుష్టుడు నీతిమంతుడు కాదు. వాడెవరు? అనీతిమంతుడు. కనుక దేవుని యొక్క సింహాసనం మన మధ్యలో, మన కుటుంబంలో వేయబడాలంటే నీతిని మనం ప్రేమించాలి, నీతిని ప్రేమించి న్యాయం జరిగించు. అప్పుడు ఆయన సింహాసనం మన కుటుంబాల్లో మనలో వేయబడుతుంది. కానీ దానికి ఉన్న విల కూడా చెల్లించాల్సి వస్తుంది. తర్వాత అప్పుడు మనకి ఏం దొరుకుతుంది తెలుసా? కృప సత్యములు ఆయన సన్నిధాన వర్తనలు. అప్పుడు దేవుని యొక్క కృప దొరుకుతుందండి. అప్పుడు అంటాడు, నా కృప నీకు చాలును. స్తోత్రం. హల్లెలూయా. అందుకు మంచిది ఏం కాదండి? కృప అంతే మాత్రమే కాదు, కృప సత్యం. ఏసే సత్యం. స్తోత్రం. కనుక కృప సత్యము ఆయన సన్నిధాన వర్తనలు. స్తోత్రంగా ఆయన సన్నిధిలో స్తోత్రం. ఈ రెండు నాకు దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు నీతిని ప్రేమించి న్యాయం జరిగించిన నాకు దొరికింది ఏంటి? కృప దొరికింది, సత్యం దొరికింది, చాలు, ఇంకేం దొరకలే. హల్లెలూయా. ఏ కృప దొరికింది అంటే, నేను పాపినైనా నేను ఇప్పుడు పరలోకము చేర్చబడుతున్నాను. దేవుని కృప దొరికింది నాకు. అంతేకాదు, నేను పరిశుద్ధ స్థలంలో కనుక నేను పరిశుద్ధుని కనుక మీరును
ఇప్పుడు పరిశుద్ధుడు అనే దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు. ఎందుకు అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడన్న యేసుక్రీస్తు నీతిమంతులారా అని వాక్యం ఉన్నాయి. కారణం ఏంటి అంటే నీతిని ప్రేమించిన యేసు నేను ప్రేమిస్తున్నాను గనక, నీతిమంతుడైన యేసు నేను ప్రేమించాను గనక, నీతిని జరిగించిన యేసు నేను ప్రేమించిన నేను కూడా నీతిమంతుడు మార్చిపోతున్నాను. ఇంకా మీరు అర్థంగా చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన తీర్పులు సత్యములను, ఆయన తీర్పులు సత్యములను, ఇక్కడ తీర్పు ఉంది కదా, న్యాయం కదా, ఇక్కడ ఏంటండి తీర్పు. ఆయన తీర్పు ఏంటి? సత్యములను, సత్యము, న్యాయములై ఉన్నది. హల్లెలూయా. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు. అంటే స్తోత్రం కనుక దేవుని యొక్క తీర్పు అనేది కేవలం ఏంటి బట్టి ఉంటుంది? న్యాయాన్ని బట్టి ఉండదు. న్యాయాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారం. అట్లయితే ఇప్పుడు నాలో రెండు ఉండాలి. ఒకటి, ముందు దేవుని యొక్క నీతిని నేను ప్రేమించాలి. కేవలం ప్రేమిస్తున్నా అని చెప్పే కుదరదు. నా క్రియల్లో నీతిని ప్రేమించి న్యాయాన్ని జరిగించాలి. అంటే నీతిని బట్టి చేస్తున్న క్రియలే న్యాయం. అప్పుడు ఈ రెండు నాలో జరుగుతున్నప్పుడు ఏం చేయబడుతుంది? దేవుని సింహాసనం నాలో వేయబడుతుంది. అప్పుడు కృప సత్యములు ఆయన సన్నిధిలో నాకు దొరుకుతాయి. అవునా కదా? అందుకే ఇప్పుడు మన పితరులకు నీతిని న్యాయమును జరిగించిన మన పితరులకు కృప దొరికింది, సత్యము దొరికింది కనుక వారు ఆయన సన్నిధాన వర్తనులుగా మార్చబడ్డారు. ఆయన సన్నిధిలో నుండి ఆయన ఇచ్చే కృప సత్యములు వారికి దొరికింది. ఈ లోకం వారికి ఏం దొరకలేదు. ఈ లోకంలో వారికి అన్యాయం దొరికింది. ఈ లోకంలో వారికి ఏమి దొరకలేదు. కనుక నీతిగా ప్రేమించినందుకు, నీతిని ప్రేమించినందుకు యేసుక్రీస్తు మనం తీసుకుందాం. యేసుక్రీస్తు నీతిని ప్రేమించినందుకు దొరికింది ఏంటి? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుతుంది. ఏమంటున్నాడు అక్కడ? ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల. ఆయన ఎవరు నీతిమంతుడు అంటే ఇప్పుడు ఏమిటండి నీతి అంటే అసలు ఏసే నీతి. నీతికున్న నిర్వచనం ఏంటి? అసలు నిజంగా భూలోకములో మన నీతి ఇది అని చెప్పడానికి ఉన్న ముఖ్య నిర్వచనం ఏంటంటే ఏసే నీతిమంతుడు. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతివాడును స్తోత్రం. అంటే ఆయన మూలంలో పుట్టును నీతిని చేస్తాడు. ఇక హల్లెలూయా. అంటే ఆయనకి నష్టం వచ్చినా, యేసు తన ప్రాణం పోతున్నా, నష్టమైన ఏ జరిగినా నీతిని ప్రేమించాడా? నేను ప్రేమించాడా? నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ద్వేషించాడు. కనుక ఇప్పుడు దేవుని మూలముగా పుట్టిన మనం కూడా ఏం చేస్తాం? ఇప్పుడు నీతిని ప్రేమిస్తాము, దుర్నీతిని ఎవరిని కావచ్చు. ఇప్పుడు నేను నీతిగా మాట్లాడినందుకు నేను శత్రువైనా, లేకపోతే మీరు నీ నీతిగా మాట్లాడిన నేను శత్రువునైనా మీ పక్షంలో దేవుడు వ్యాజ్యం ఆడతాడు. అవునగా? కారణం ఏంటి? ఇప్పుడు నీకు మనుషులు శత్రువు అవుతుండొచ్చు, కానీ దేవుడు శత్రువు కాడు. ఒకవేళ నువ్వు నీతిని ప్రేమించకపోతే దేవుడు నీకు శత్రువు అవుతాడు, మనుషులు నీకు స్నేహితుడు అవుతాడు. మనుషులు స్నేహితుడు నీ ప్రయోజనం ఏముంది? అవునగా? కానీ దేవుడు నీకు స్నేహితుడైతే క్రీస్తు యేసును మృతుల్లో లేపిన వాని ఆత్మ నీకు సాయం చేస్తాడు. ఏ యేసునైతే వారు వద్దన్నారో, ఏ యేసునైతే సిలువకి వేశారో ఆ యేసు దగ్గరికి వచ్చి 3000 మంది రక్షింపబడ్డారు. అనగా ఏ నీతినైతే వద్దన్నారో, ఏ నీతినైతే వారు సిలువకి వేశారో, ఏ బరాబతి దొంగను కావాలనుకున్నారో ఆఖరికి ఆ బరాబతి దొంగ కూడా ఆఖరికి ఈ వద్దన్న సిలువ వేసిన ఇశ్రాయేలు కూడా అందరూ ఎందుకు వచ్చారు? అయ్యేలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అవును కదా? అట్లయితే ఇక్కడ నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టినవారు. మరికొందరు ఉన్నారు. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. 2:21. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞలను తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక వినుటే వారికి మేలు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా చాలు ఏంటంట? ఏ మార్గం అంటే నీతి మార్గం. నిజంగా నేను ఈ మార్గంలో లే. ఇప్పుడు మనం వింటాం, ఎవడు నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడి అని ఎవరు చెప్పారు? మస్తు సార్లు మనం విన్నాం. అదే మార్గం నీతి మార్గం.
అవును కదా. ఏ స్పష్టంగా చెప్పాడు, ఎవరన్నా వెంబడింపకోరిన ఎడల తను తను ఏం చేయండి, ఉపేక్షించుకోండి, తర్వాత తన శ్రమలనే సిలువను ఎత్తుకో, నన్ను వెంబడించమని ఏసు చెప్పాడు లేదా? ఇదే మార్గం, నీతి మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇప్పుడు నా ఎదుకు వచ్చేవాడు ఇలాగ రావాలి. ఎవడు నన్ను వారు ఏం చేశారంటే వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకున్నారు. తెలుసుకున్నారు, ఏం చేశారు కాదు. ఇప్పుడు నీతి మార్గములో ఇట్లా నడిస్తే, ఈ సంఘానికి వస్తే, ఇట్లా జీవిస్తే నాకేం దొరకవండి. ఊరు లెక్క చేయరు, వాళ్ళు లెక్క చేయరు, పేరు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. కనుక ఇప్పుడు అనుభవం ఎరిగి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చదువు మంచిగా 20 వర్షం చదవండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవు. దేని చేత జయింపబడ్డారు? పాము చేత జయింపబడ్డారు. అంటే పాము వారిని జయించింది. చిక్కులలో పడి ముందు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఏంటి, ఏది సత్య మార్గం, ఏది ఉపదేశం, ఏది సత్యం అని ఏం చేస్తున్నారు తెలుసుకొని ఏం చేశారు. ఇప్పుడు బిలాం ప్రవక్త గురించి అక్కడ రాశాడు. బిలాం ప్రవక్త ఎన్ని చేసుకున్న తర్వాత ఏమన్నా రాశారు అక్కడ మనం చూస్తే 16 వర్షం చెప్తున్నాం. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. ఏం ప్రేమించండి? ఇప్పుడు నీతిని ప్రేమించలేదు. నిజంగా తెలుసు, దేవుడు చెప్పాడు, అరే బాబు బిలాం ప్రవక్త గారు, మీరు నా ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు నా ప్రజలు, వారు మీరు ఏం చేయొద్దు, చెప్పించకూడదు. కానీ ఇప్పుడు ఏం చేసిండు? బిలాము ప్రవక్త ఇచ్చే బాలాకు రాజు ఇచ్చే బహుమానమును ప్రేమించి, అంటే నీతిని ప్రేమించాడా, బహుమానం ప్రేమించాడా? కనుక ఇప్పుడు బహుమానం ప్రేమించి ఏం చేశాడు? దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించాడు. నీతి వల్ల కలిగి నీతి ఇప్పుడు నేను చెప్పి దేవుడి మాటని చెప్పించకుండా పోతే నాకేం లాభం వస్తుంది? చెప్పండి సార్. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, వాక్యానుసారంగా సేవ చేస్తే మనకి ఏమైనా వస్తుందా అంటే ఏం లేదు. ఇప్పుడు నిందలే తప్ప, తిడతారు మనల్ని. ఇప్పుడు అన్యాయంగా సేవ చేస్తున్న వారు ఎంతోమంది, వాక్యానికి విరోధంగా సేవ చేస్తున్న వారు ఎంతమంది ధనవంతులు కాలేదు. బిలాం ప్రవక్త బాలాకు రాసిచ్చు బహుమానము ప్రేమించి నీతిని ప్రేమించలేదేనా? యేసుక్రీస్తు ఏం ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు. వీడు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ప్రేమించాడు. ఇప్పుడు దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి ఇప్పుడు పరిగెత్తాడు. ఎవరిని? నీతిమంతుడైన దేవుని సంతానమును చెప్పించడానికి. అవును కదా. కనుక ఇప్పుడు ఏం చేసిండు? దేవుని కలుగు బహుమానం ప్రేమించి దాన్ని బట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీతిని ప్రేమించి ఏం దొరుకుతుంది నాకు? అన్ని నిందలే, అన్ని సమస్యలే. కనుక నీతిని ప్రేమించకుండా దుర్నీతిని ప్రేమించాడు అనుకోండి, వచ్చి వస్తుంది డబ్బు మొత్తం వచ్చి వస్తుంది, అవునా కదా. కానీ మరణం మాత్రం నీతిమంతులు అంటే మరణం మాత్రం దొరకదు. నీతిమంతులు ఉండే స్థానంలోకి ఇతడు వెళ్ళడు. నీతి న్యాయములు సింహాసనం ఆధారం కలిగిన దేవుని సన్నిధిలోకి మాత్రం ఇతడు పోడు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడు? వీరి కొరకు సిద్ధపరిచిన ఒకటి వేరేది ఉంది, నిత్య నరకమనకి కూడా వెళ్ళిపోతాడు. అవును కదా. అందుకే ఇక్కడ అది గురించి మనం రాస్తున్నాడంటే వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఏ లోక మాలినను తప్పించు కొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల అవి వాడిని జయించేసినాయి. ఇప్పుడు ఏవి? ఆ చిక్కులే వాటిని, ఆ సమస్యలు వారిని జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదైందా? వారు నీతి మార్గం అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక వినటే వారికి మేలు. ఎందుకంటే ఇది చెయ్యొద్దు అని తెలిసిన తర్వాత కూడా చేసినావు కనుక ఇంకా నీ తీర్పు నువ్వే చేసుకున్నట్టు, అంతే కదా. వచ్చేస్తుంది నీ తీర్పు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. కానీ ఇప్పుడు బిలాం ప్రవక్త నీతిని ద్వేషించాడు, దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాడు. కనుక దుర్నీతి వల్ల కలుగు బహుమానము ప్రేమించి ఆఖరికి ఏమని ప్రార్థన చేశాడంట? ఈ నీతిమంతుల మరణము అంటే మరణం నాకు కావాలని ప్రార్థన చేశాడు. కానీ దొరకలేదు. ఇశ్రాయేలు వేసి పడేసాడు. అవునా కదా. కనుక ఏంటంటే ఈ విధంగా నీతిని ప్రేమించిన యేసు ఏం దొరకలేదు ఈ లోకంలో. అందరూ నీతిని ప్రేమించిన యేసుకేమో అందరికి వచ్చిన మరణం లాంటి మరణం దొరకలేదు, నీచమైన మరణం దొరకలేదు. నాన్న మీద వేలాడిన వాడు శాప. ఈ లోకం అంతా నీతిని ప్రేమించినందుకు ఈయన ఒక శాపగ్రస్తుడని దొంగల మధ్యలో ఒక దొంగగా వేలాడదీసి ఆయన సిలువకే చంపేశారు. కానీ తండ్రి క్రీస్తు మృతుల్లోనే తిరిగి లేపాడు. నీతిని ప్రేమించి జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు నీతినే ప్రేమిస్తాడు, నీతిగా మాట్లాడతాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం అండి, ఇది నీతి. ఎందుకని
ఇప్పుడు పాస్టర్ గారు ఏమైనా అంటాడేమో అని దీనికి సపోర్ట్ కాదు, లేకపోతే ఆయన అనడం సపోర్ట్ కాదు. నీతి ఇది, సత్యం ఇది. ఆయన శత్రువైనా ఈయన శత్రువైనా దేవుని బట్టి మాట్లాడుతున్నాను, దేవుని సొల్లు నిలబడి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇద్దరు శత్రువులైనా పర్లేదు, నాకు ఎవరు కావాలి ఇప్పుడు? నాకు దేవుడికి సింహాసనం, నీతి న్యాయం అనే సింహాసనములకు ఆధారం. ఆయన సింహాసనం నా స్థానంలో ఆవేయబడుతుంది. ఆయన దగ్గర నాకు ఇప్పుడు ఏం పొందుతుంది? ఇద్దరు దూరమైన పర్లేదు, దేవుడు దొరుకుతాడు. ఏది? కృప సత్యం. ఇలా యేసు దేవుని కృప దొరికింది, ఆయన సత్యం దొరికింది అంటే ఇంకేంది? హల్లెలూయా. అది అందుకే దాన్ని బట్టి మనకేంటి ఇప్పుడు? సంతోషం. హల్లెలూయా. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక మన జీవితంలో అందుకే దేవుని యొక్క సింహాసనం వేయబడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నీతిని న్యాయమును ప్రేమించాలి. నీతి న్యాయములు అనే సింహాసనములకు ఆధారం. ఇప్పుడు మన హృదయములోను, మన సంఘములోను, మన కుటుంబాల్లోనూ దేవుని ఒక సింహాసనం వేయబడాలి అంటే నీతిని ప్రేమించాలి, న్యాయమును జరిగించాలి. నీతిని ప్రేమించడం, న్యాయాన్ని జరిగించినట్లయితే ఆయన సింహాసనం వేయబడుతుంది. ఇప్పుడు ఆయన సింహాసనం వేయబడిన తర్వాత ఆయన సింహాసనం నుండి ఒక నది ప్రవహిస్తుంది. ఏంటి అన్నది అంటే స్తోత్రికనిగాక యేసుగ్రంథంలో చదువుతున్న స్తోత్రము, ఆయన సింహాసనం కింద నుండి ఒక నది ప్రవహిస్తున్నది. అది స్తోత్రికనిగాక, అది జీవజలపు నది. స్తోత్రికనిగాక అందులో ఏముంది అంటే స్తోత్రికనిగాక కృప ఉంది, సత్యము ఆయన సన్నిధిలో మనకు దొరుకుతుంది. స్తోత్రంగా అప్పుడు దేవుని యొక్క కృప దొరుకుతుంది. పౌలుకు దొరికింది, నీ కృప నాకు చాలును. స్తోత్రికనిగాక అదే ఉన్నాడు, నా కృప నీకు చాలును అని పౌలుకు వాగ్దానం చేసినట్టు కాదు. పౌలుడు అన్న ప్రభువా నీ కృప నాకుంటే చాలు. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అనగా నీతిగా జీవించినందుకు, నీతిగా వ్యవహరించినందుకు, అంతకుముందు నీతిని చంపుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అందరూ పౌలును, అవును కదా, సౌలుగా ఉన్నప్పుడు నీతిని చంపుతున్నప్పుడు, నీతిని ప్రేమించిన వారిని హింసిస్తున్నప్పుడు మంచి పేరుంది ఆయనకు, మంచి హోదా ఉంది, మంచి గౌరవం ఉంది, మంచి స్థాయిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన నీతిని ప్రేమించడం ప్రారంభించాడో అందరి చేత కొట్టబడ్డాడు. బెత్తంలో చేత ఇంచుమించు 14 రోజులు చీకటిలో సముద్రములో ఉన్నారు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. కారణం ఏంటి? కేవలం నీతి జరిగించినందుకు, యేసుక్రీస్తుని అంగీకరించినందుకే ఆయన అన్ని శ్రమలు అనుభవించాడు. అవును కదా. ఇప్పుడు పౌలు ఎందుకు కొట్టుతున్నారు? కారణం ఏంటి? పౌలు హింసింపబడకుండా కారణం ఏంటి? నీతిని ప్రేమ అంటే యేసును ప్రేమించినందుకు. మిగతా అన్ని అబద్ధం అండి, యేసు ఒకటే సత్యం అండి, ఏసే నిదార్థవంతుడు, ఏసే నిజమైన దేవుడు అని ప్రేమించినందుకు, ఇప్పుడు నీతిని ప్రేమించినందుకు, నీతిని జరిగిస్తున్నందుకు పౌలుకు దెబ్బలు పడ్డాయి. మన జీవితంలో కూడా నీతిని ప్రేమిస్తే, నీతిని జరిగిస్తే మనకు కూడా ఏం దొరుకుతాయి? యమందు అనేకమైన శ్రమలు, పరమందు నిత్యంలో. కనుక ఇహలోకంలో మనకు నీతిని ప్రేమిస్తే అయ్యాం దొరకదండి. చాలా మంది అంటారు ఇట్లా భక్తి చేస్తే, ఇలా ఈ వాక్యానుసారంగా చేపిస్తే, ఇట్లా చేపిస్తే లోకంలో ఎలా బతుకుతామండి? మరి ఈ లోకం బతకడానికి కదా మనం వచ్చింది. ఈ లోకం బ్రతకడానికి మనం భక్తి చేయట్లేదు కదా. అవును కదా. చాలా మంది అంటారు కదా, ఇట్లా చెప్తే ఎవరు వస్తారండి చర్చికి, ఇట్లా చెప్తే ఎవరు బతుకుతారండి, ఇంత ఖచ్చితంగా ఎవరు ఉంటారండి? ఎన్నోసార్లు అడుగుంటారు. అంటారా లేదు? మనకు స్వార్థ చెప్తాం, మీరు వెళ్ళి కరెక్టే బ్రదర్, ఇది చాలా సత్యం బ్రదర్, కానీ మనం ఉండగలమా, మనం బతకగలమా అని దాని అర్థం ఏంటి? మనకు తెలుసు ఇది సత్యం అని మనకి అర్థమవుతుందా లేదా? మీరు చెప్తున్నాడు, మనకి ఏమర్థమవుతుంది? సత్యం అని అర్థమవుతుంది, ఇది నీతి అని అర్థమవుతుంది. కానీ ఆ నీతిని జరిగించడానికి ఉన్న మనసు, నీతిని ప్రేమించలేదు వాడు. ఎందుకంటే నీతిని ప్రేమిస్తే నాకేం దొరకదు. నేను ఆశించిన ఏవి నాకు దొరకవు. నేను ఆశించిన పేరు దొరకదు, నేను ఆశించిన డబ్బు దొరకదు, నేను ఆశించినది ఏది నాకు దొరకదు. కనుక ఇప్పుడు నేను ఆశించినది ఏది నాకు దొరకదు కనుక ఇప్పుడు దేవుడిచ్చే దేవుని సన్నిధి నాకెందుకు, దేవుని దగ్గర వచ్చే కృప నాకెందుకు, ఆయన సత్యం నాకెందుకు? పేరుంటే చాలు, హోదా ఉంటే చాలు, గౌరవం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, అందం ఉంటే చాలు. కనుక ఇప్పుడు వీటి ఎవరు ఏం చేస్తున్నారు? పరిగెత్తుతున్నారు. కనుక వాటితో పాటు పరిగెత్తినందున లోకం మమ్మల్ని నిందించి హింసిస్తారు. వాటితో కూడా పరిగెత్తితే వాడి పోతా వాటితో నష్టం. అవునా కదా. కనుక ఇప్పుడు మన నీతిని ప్రేమించినందుకు మనకు దొరికేది ఏంటి? ఇప్పుడు నీతిని ప్రేమించని బిలాంకి ఏం దొరికింది అంటే రాజిచ్చే బహుమానం దొరికింది. అవునా కదా. నీతిని ప్రేమించిన పౌలుకి ఏం దొరికింది అంటే మొండము తన నుండి ఏం చేశారు? వేరు చేయగలిగారు. బ్రతుకు దినంలో ఎన్ని శ్రమలు అనుభవించినాం కేవలం నీతిని ప్రేమించినందుకే. అందుకే వాళ్ళు నేను సత్యం మాట్లాడినందుకు మీకు శత్రువునైతేనా అంటున్నాడు పౌలు. ప్లస్ నేను సత్యం మాట్లాడినందుకు మీకు ఏమైనా శత్రువునైతేనా? అవును, మరి సత్యం వల్ల మన అందరూ శత్రువు చేస్తారు. సత్యం మాట్లాడితే మనకేం శత్రువు చేస్తారు.
కనుక సత్యము శత్రువులు చేస్తుంది కానీ మనం స్వతంత్రులు చేస్తుంది. ఇంకోటి తెలుసా, సత్యముగా మాట్లాడేందుకు ఇద్దరు శత్రువులు అయినా నీకు ఒక ధైర్యం ఉంటుంది, నీకు స్వతంత్రం. నేను సత్యం మాట్లాడండి, వాళ్ళు ఏమో అర్థం చేసుకుని నాకెందుకు, నేను తేరుకోండి. కానీ ఒకవేళ సత్యం తెలిసినా కూడా ఒక పక్షమో నేను మాట్లాడాను అనుకోండి, ఏముంటుంది తెలుసా, మనకు స్వతంత్రం ఉండదు. అంటే లోపల ఎక్కడో ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది, భయం ఉంటుంది. ఏంటి అంటే ఇంకోటి తెలుసా, ఆ ఎదుటి వారిని మాట్లాడినప్పుడు అంటే మనం ఎవరినైతే వీరిది కరెక్టు వీరిది అబద్ధం అని మనకు తెలుసు, కానీ అబద్ధంని మనం సపోర్ట్ చేసి నీతికి మనం సపోర్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు మనం మర్చిపోయినా ఎవరికైతే మనం మోసం చేసామో వాడు మన కళ్ళ ముందు నిలబడాడు అనుకోండి, మనం చేసిన మోసం మనకు తెలియకుండా వచ్చు, కానీ మన మనసు తెలుసు కనుక మన ముఖం చూపించలేం. అంటే అరే నేను ఆ రోజు అది చేయకుంటే బాగుండదు, అలా ప్రాబ్లం అయింది కదా అనేక భయము, లేకుంటే ఆ వ్యక్తితో డైరెక్ట్గా మాట్లాడడానికి కానీ, ఆ వ్యక్తితో ముఖం చూసి డైరెక్ట్గా మాట్లాడడం కానీ ఇవేం మనం ఏం చేయము. కారణం ఏంటి అంటే స్వతంత్రం లేదండి అక్కడ. ఆ పరిస్థితిని మనం ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. అవునా కదా? అందుకనంటే నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు అని భక్తుడు అంటున్నాడు. స్తోత్రం. ఆయన సన్నిధిలో ఇంకోటి ఏంటంటే మనం అక్కడ కింద చదివాం, ఆయన ముందు అగ్ని మండు వచ్చిందంట. స్తోత్రం. హల్లెలూయా అనగా నీతి న్యాయ సింహాసన కాదములు కృపా సత్యమైన దొరుకు మాత్రమే కదా అగ్ని కూడా ఉంది, ఏం చేస్తే కాల్చివేయడానికి. స్తోత్రం కనుక ఆయన శత్రువులను కాల్చివేయట కనుక మన శత్రువులను కాల్చివేయటకు అగ్ని కూడా ఉంది. స్తోత్రం కనుక హల్లెలూయా. అవును కదా? అనగా ఎవరైతే మొత్తం మన సన్నిలోకి వెళ్తున్నారు, ఇప్పుడు దొరికిందా లేదా, కాల్చివేసిందా లేదా ఎవరిని? స్తోత్రం కనుక శత్రువుని ఏం చేసింది? బిలాం ప్రవక్త ఏమైపోయాడు? కాల్చివేయడం లేదా? అంతేకాదు ఇప్పుడు అహాబు చనిపోయి నాబోతు విషయంలో అగ్ని మండిందా లేదా? ఈయన జరగాల్సింది కృప దొరికింది, ఈయన విషయం జరిగింది, కానీ అగ్ని మండిందా లేదా? ఆయన తెలియకుండా వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోయాడు, కానీ ఆయన తరపున అగ్ని మండిందా లేదా? వ్యాజ్యమాడండా లేదా? నీతిమంతుల సంతాన పక్షం దేవుడు చేయను వ్యాజ్యమాట. దేవుడు వ్యాజ్యమాట ప్రారంభించాడు అనుకోండి, కల పరిస్థితి ఏంటి? 3.5 సంవత్సరాలు వర్షం లేదు, తినడానికి తిండి లేదు, మొత్తం భయంకరమైన కాలం. స్తోత్రం. అవును కదా? కనుక ఇప్పుడు నీతిమంతుల సంతాన పక్షం కనుక ఒకవేళ మనకి ఏమైనా కూడా మన సంతాన పక్షం దేవుడు ఏం చేస్తాడు? మన పక్షంలో దేవుడు ఏం చేస్తాడు? వ్యాజ్యం ఆడతాడు. ఇంకా ఆయన వ్యాజ్యం ఆడితే దేవుడు మన పక్షం ఉండదు, మన శత్రువు మనకు విరోధి. స్తోత్రం. అవును. అందరు నీతిని చెప్తారు, చెప్పేటోళ్ళు అందరూ ఎవడు మైకు పట్టుకున్నా ఏం చెప్తారండి? అంతే కదా? కానీ చేసేదేంటి? అని చెప్పేదే వాళ్ళు చెయ్యరు. కనుక వాడు నీతిని ప్రేమించిన వాడు కాదు. నీతిని ప్రేమించేవాడు అయితే ఏం చేస్తాడు? నీతిని న్యాయం జరిగిస్తాడు. నీతిని ప్రేమించేవాడు న్యాయాన్ని జరిగేస్తాడు. కనుక నీతిని ప్రేమించి న్యాయం జరిగించిన వానికి ఈ లోకం సన్మానించదు, ఈ లోకంలో పేరు దొరకదు, ఈ లోకంలో గౌరవం దొరకదు, ఈ లోక సంబంధమైన కోరికలు ఇవేమి వారికి దొరకవు. వారికి ఈ లోకంలో అనేక శ్రమలు దొరుకుతాయి. దానికి సదృశ్యం మన భక్తులందరూ అదే జరిగినవారు. పేతురికి ఏం దొరికింది? పౌలుకి ఈవెన్ నీతిగా బ్రతికిన వాళ్ళకి ఏం దొరికింది? నీతిగా బ్రతికిన వాళ్ళందరికీ ఏం దొరకలేదు లోకంలో. నీతిగా బ్రతికిన వాళ్ళకి అన్ని నిందలే, అన్ని అవమానములే, అన్ని సమస్య. ఆఖరుకు సంఘములో కూడా అంతే. బయట తర్వాత సంగతి, సంఘం క్రైస్తవ్యములో కూడా అదే జరుగుతుంది. ఏంటి? నీతి కాదు, న్యాయం కాదు, అన్యాయమే జరుగుతుంది. దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ నీతిగా సంఘంలో బ్రతికటోళ్ళు ఓర్వలేరండి. ప్రభు కొరకు నీతిగా బ్రతికటోళ్ళు ఓర్వరు. సంఘం సేవకులు ఓర్వరు, లేకపోతే సంఘం అనవరు. అందరికీ ఏంటంటే నీతిగా బ్రతకడం అంటే ఎవరికి వద్దండి. సత్యంగా బ్రతకడం అంటే ఎవరికి వద్దు. యేసయ్య తప్ప ఎవరికి వద్దు. నీ తల్లిదండ్రులకు వద్దు, పాస్టర్లకు వద్దు, తర్వాత నీ బంధువులకు వద్దు, ఎవరికి వద్దు. నీతిగా మాట్లాడితే ఎవరు నేను యాక్సెప్ట్ చేయను, ఎవరిని నేను అంగీకరించాను, ఎవరు నేను రానివ్వరు కూడా. యేసయ్య తప్ప. యేసుని ఎవరు రానిలేదండి. నీతిగా సత్యంగా బ్రతికితే ఎవరు సపోర్ట్ చేయరు. దొంగ పైకి మొత్తం వెనుక మొత్తం తిట్టి ముందు ప్రతిష్టలో బ్రతకను అనుకోండి, అబ్బా మా పాస్టర్ ఎంత మంచి. అంటే తన బలహీనతను ఎత్తి చూపించి యథార్థంగా మాట్లాడి యథార్థంగా విశ్వాసంతో వివరిస్తే అంటే మన ప్రేమ వారికి అర్థం కాదు. కపట ప్రేమ, దొంగ ప్రేమలు మంచిగా అర్థమైంది. 10 మంది అంగీకరించాలి అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భజన చేయాలి. నేను వారికి అనుకూలమైన, తమ దురాశలకు అనుకూలమైన బోధకులను వారు తమ కొరకు ఏర్పరచుకుని వాక్యం స్పష్టంగా చెప్తున్నాడు.
అంటే తమకు అనుకూలమైన బోధ. సపోజ్ ఇప్పుడు నాకు నేను సంఘంలో సంఘ పెద్దగా ఉండాలి అని నాకు స్వభావం నాకు ఉందనుకోండి. ఇప్పుడు దానికి అనుకూలమైన ఒక సేవకుడు నాకు కావాలి. ఇప్పుడు రోడ్డు సంఘ పెద్దగా చేస్తాడు, నాకు ఒక మంచి పేరు కావాలి, లేకపోతే నేను ఒక మంచి పాట పాడాలి, లేకపోతే నన్ను ఇట్లాంటి కొన్ని ఆలోచనలు కలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు నా సంఘం రావాలంటే ఏం చేయాలి అంటే ఈ బ్రదర్ యొక్క బలహీనత ఏంటంటే ఇది అంటే దాన్ని ఏం చేస్తాం మనం? వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని పట్టుకుంటాం. నిజంగా అనేది ప్రేమ ఉండేది కాదు. ఆ బలహీనతలు క్యాచ్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు లాగేస్తా ఉన్నారు. ఇది కనబడుతుంది కానీ కిందికి మొత్తం లాగుతుంది కానీ మీకు అర్థం కాదు. అవునా కదా? ఇలాంటి భయంకరమైన కానీ నిజంగా యథార్థంగా పరిశుద్ధంగా మీరు బ్రతకడం నేర్చుకుంటే మీ ఊర్లో, మీ ఇంట్లో, మీ సమాజంలో, మీ సంఘంలో కూడా మిమ్మల్ని ఎవరేం చేయరు, లెక్క చేయరు. మిమ్మల్ని పిచ్చోలు చేసినట్టు చేస్తారు. హల్లెలూయా. కానీ మిమ్మల్ని అందరినీ మళ్ళందరినీ దేవుడు చూస్తున్న దేవుడు. హల్లెలూయా. సర్లే ప్రజలు పిచ్చోళ్ళు అనుకోని ప్రజలు ఏమని అనుకుని దేవుడు హెచ్చించడం ప్రారంభించడం అనుకోండి, స్తోత్రం ఎవరు నేను ఆపలేదు. హల్లెలూయా. నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నాడు యోసేపు. అన్నలు అమ్ముకున్నారు, తల్లిదండ్రులు దూరం చేశారు, నీతిగా బ్రతికినందుకు పోతేఫర్ భార్య మోహించినందుకు ఆమెడు పారిపడి ఇన్ని నీతిగా ప్రేమించి నీతిగా జరిగిస్తున్నందుకు ఇన్ని అనుభవించాడు, అయినా మౌనం ఉన్నాడు. వ్యభిచారంలో అన్నీ వ్యభిచారం. ఇప్పుడు అందరికీ ఈయన వ్యభిచారం అంటారు. ఎందుకంటే ఆమె మాట అంటే ఆయన మాట ఉంటాడు. ఎందుకంటే ఆమె స్థాయి వేరు, ఈమె స్థాయి ఈయన పరదేశికి వచ్చినాడు. కనుక ఇప్పుడు ఆయన వ్యభిచారం ఉండవచ్చు, దొంగనే, అది వ్యభిచారమే కదా, పాపం చేసిన చేరసాలు వేసాడు, చెయ్య నేరం భరించాడు, తల్లిదండ్రులు దూరం అయ్యాడు, సొంత అన్నలే ఆయన నమ్ముకుంటే ఎంత బాధ ఉండడు. ఇన్ని చేసినా కూడా మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు నీతిగా జీవించినందుకు యోసేపుకి ఎంత దొరికినా చెప్పండి. ఈరోజు మనకు ఏం చేయకపోయినా ఇన్ని ఆశలు ఉంటాయి మనకు. నా ఇదివాయ్ అదివాయ్ 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 ఇదివాయ్. అసలు నిజంగా అందుకే ఎందుకు బతుకుతున్నాము కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా బతుకుతాం. పేరు కోసం కొట్లాడుకుంటున్నారు, డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారు, మంచి మంచి సహవాసాలు పాడైపోతున్నాయి. ఏం రూపం అంటే ఏముండదా? ఒకవేళ గొడవ పడితే దీనికోసం పరిశుద్ధాత్మ కోసం గొడవ పడండి, ఇంకా పరిశుద్ధత కొరకు గొడవ పడండి, ఇంకా ప్రభు వల్ల మార్చబడ్డానికి గొడవ ఆధారం కోసం ఏ సంఘం దీనికోసం ఏ సంఘం గొడవ పడ్డాను నేను చూడలే. ఆయనకు సంఘ పెద్దకి ఇచ్చి నాకు సంఘ పెద్దకి లేదని కొట్టడం ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య వచ్చింది ఏంటంటే భోజన విషయంలో సమస్య వచ్చింది. ఏంటంటే విధవరాళ్లను, దిక్కులేని వారను, అంటే ఏ సాయం లేని చిన్న చూపు చూస్తున్నారంట కొందరు. ఈ సమస్య అందరూ పెద్ద అదైపోయి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇది అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోయింది ఈ విషయం. 12 అపోస్తులు ఉన్నారు కదా, యేసుక్రీస్తు శిష్యులు 12 వీరి దగ్గరికి ఈ సమస్య వెళ్ళింది. వారికి మస్తు కోపం వచ్చేసింది. కోపం వచ్చి మేము మా వాక్య పరిచయం ఎన్ని ఆపి మీకు ఈ భోజనం పండించే కూర్చోలో నేను కూర్చోవాలా అని చెప్పి ఏం చేశారంటే, అంటే వీళ్ళు ఏం చేశారు, తమకి ఇష్టమైన వాళ్ళకి మాత్రం ముక్కలు ఎక్కువ వేస్తారు, వీటిలో తక్కువ వేసుకుంటున్నారు. ఈ పద్ధతి అదే కదా. మేము ఇప్పుడు దేవుని బోధించిన మాని మేము ఆహారం వండి పెట్టాలి ఇప్పుడు కానీ ఆవిడ కాదని. అప్పుడు ఒక పని చేయండి, మీరు ఏం చేయాలి స్పష్టంగా చెప్తున్నారు అక్కడ. ఏంటంటే అప్పుడు 12 అపోస్తలులను తమ యుద్ధకు శిష్యులను సమూహమును పిలిచారు. ఎవరిని? సంఘాన్ని పిలిచారు. ఎవరు పిలిచారు అంటే ఇన్ని వేల మందిని పిలిచారు. ఇప్పుడు పిలిచి సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జాగ్రత్త. ఫస్ట్ ఏంటంటే ఆత్మ ఉండాలి. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన మళ్ళేముండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. ఈ గుంపులో ఈయన పర్లేదు అని మంచి పేరు పొందిన 7 మనుషులను పిలిపించా. మీలో ఎవరు ఏర్పరచుకోవాలి? పాస్టర్కి ఇచ్చిన వాళ్ళు కాదు, సంఘం బాధ్యత. ఇప్పుడు సంఘం అందరూ సమూహాన్ని పిలిపించారు. అప్పుడు అంటారు మా పని ఇది కాదు, మాకు దేవుడు ఒక పరిచయం అప్పగించాడు, ఆ పరిచయం దేవుడు మాకు అప్పగించిన పరిచయం చేసి ఇప్పుడు మీ అందరికీ చేసుకోవడం మా పని కాదు నాయన. కనుక ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు మీ సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటికీ సాల్వ్ చేయడానికి ఇది మాత్రమే కాదు, ఎన్నో సమస్యలు వారి మధ్యలో ఉన్నాయి. ఒక 2-3 వేల మందిగా. కనుక ఇప్పుడు మీ అందరి సమస్యలు ఎన్నుకుంటూ పోతే, మీ అన్ని తెలుసుకుంటూ పోతే ఇంకా మేము ఆ పరిచయం ఆపాలి, ఈ పరిచయం స్టార్ట్ చేయాలి, ఇంకా మొత్తం పోతాం ఇటేగా.
ఇప్పుడు ఈయన సంతోషపెట్టాలి, ఆయన సంతోషపెట్టాలి, ఆయన మా వల్ల కాదు. అందుకని ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఏంటి, పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరుతో నిండిన వారు మీరు ఏర్పరచుకోండి. 7 పిలుచుకోండి. 7 అంటే సంపూర్ణత. హల్లెలూయా. 7 పిలుచుకోమన్నారు. అప్పుడు 7 ఎవరు సెలక్షన్ చేశారు? పాస్టర్, అపోస్తలులు కూడా కాదు, సంఘములు సెలక్షన్ చేసినప్పుడు సంఘం సామాన్యంగా సెలక్షన్ చేయరు. వాళ్ళ మధ్యనే సమస్య వస్తుంది కాబట్టి వాళ్ళే చేయాలి. అప్పుడు వారు ఏం చేశారంటే మరి వాళ్ళకి నీకు నచ్చిన వాళ్ళు కాదు అక్కడ, మళ్ళీ వాళ్ళకి క్వాలిటీస్ ఉండాలి. ఏంటి? పరిశుద్ధాత్మతో నిండినవాడండి. పరిశుద్ధాత్మతో నిండినవాడు పరిశుద్ధాత్మ అందరినీ సమానంగా చూస్తుంది. పరిశుద్ధాత్మతోను కేవలం జ్ఞానముతోను, ఇక పరిశుద్ధాత్మతో నిండినవాడంటే కంపల్సరీ ఇంకేముంటది? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ తెలివి బలమును యెహోవాయందు భయభక్తులు పుట్టించు ఆత్మ. ఈ ఆత్మను మనకి ఇంచుమించు నింపు, ఆత్మతో నింపబడిన వారికి అనుభవాలన్నీ ఉంటాయి. అలాంటి 7 వారు ఏం చేయండి? ఏర్పరచుకోండి. అప్పుడు ఈ 7 తీసుకొని వచ్చాం. ఇక్కడ అందులో ఫిలిప్ ఉన్నాడు, అందులో స్టెఫెన్ ఉన్నాడు, ఇంకా వీరు కాకుండా ఇంకొకరి గురించి గొప్పగా రాశాడు. అసలు వీళ్ళందరి గురించి ఏ రాలేదు, యూదుల మత ప్రతిష్ఠుడు అంట. యూదుల మత ప్రతిష్ఠుడును అంతియోకయ వాడును ఆను నికోలాసును నికోలాస్ సామాన్య వ్యక్తి కాదు. వీళ్ళందరి గురించి ఎవరు పేరు రాశారు, కానీ ఆయన వాడును యూదుల మత ప్రవిష్ఠుడు అండి. సామాన్యుడు కానీ నన్ను వదిలిపెట్టి వచ్చినాడు, సామాన్యుడు కాదు. మళ్ళీ యూదులలో మత ప్రవిష్ఠుడు పొందినాడు, ఆయన మతం నుండి గొప్పడు అంటే ఈయన. అలాంటి మతాన్ని గొప్పతనం నన్ను వదిలిపెట్టి ఎదుర్కొచ్చాడు తెలుసా? అపోస్తుల పాదం దగ్గర చూస్తున్నాడు. ఇంకోటి అంటే ఈయన ఎంత పెద్దోని కదా, ఈయన అనుకున్నది కాదు, అది సంఘం ఈయన క్రియల్ని బట్టి అనుకున్నది. 7 ఎన్నుకొని ఇప్పుడు వీరు ఏం చేశారు? వారి నెత్తి మీద చేతులోంచి వారి కోసం ప్రార్థన చేసి, బాబు మీరు ఈ పని చేయండి. ఏంటి? ప్రజలందరినీ సమానంగా చూసి వారికి అక్కర్లని తెలుసుకొని విధవరాలను కానీ దిక్కులేని వారిని కానీ చిన్న చూపు చూడకండి, విధవరాల పక్షంలో దేవుడు వ్యాజ్యం ఆడతాడు. కనుక అప్పుడు దీని కొరకు సంఘములో పెద్దలు కాదు, అలా పెద్దలు ఉన్నారు. దేనికోసం? పరిచారకులుగా దేవుడు నియమించాడు. ఏం చేయాలి? ఏ పరిచయం? ఎవరు పరిచయం చేయడానికి? విశ్వాసులందరూ ఈయన పరిచయం చేయడానికి కాదు, విశ్వాసులందరి పరిచయం ఎవరు చేయాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు పరిచయం చేసేవాడు గొప్పవాడా, పరిచయం చేయించుకునేవాడు గొప్పవాడా? ఏంటండి? ఎవడు గొప్పవాడు? చేసేవాడు గొప్పవాడా, చేయించుకుంటాడు గొప్పవాడా? చేయించుకుంటాడు గొప్పవాడండి. మామూలుగా చేయించుకునేటోడు గొప్పవాడు. ఇప్పుడు నేను పని చేయించుకుంటున్నా అంటే అదే కదా లోకం దృష్టిలో. అంటే ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? సంఘమే గొప్పవాళ్ళు. ఎవరికంటే ఇప్పుడు వీళ్ళు ఏర్పరచుకుంది దేవుని సేవ చేయడానికి కాదు, వీళ్ళు ఏర్పరచుకుంది అపోస్తులు 12 ఏర్పరచుకుంది దేవుని సేవ చేయడానికి. వీరిని 8 ఏర్పరచుకుంది ఎవరు సేవ చేయడానికి? అది ఇది పేరు కాదు, హోదా కాదు, ఇది పరిచయం చేయాలి. అంటే విధవరాలకు పరిచయం చేయాలి, దిక్కులకు పరిచయం చేయాలి. వీరికి సంఘంకు ఏం కావాలో వీరి బాధ్యత మొత్తం చూసుకోవాలి. ఎవరి బాధ్యత? ఈ సంఘం అంతా ఎన్నుకుంది మా పనులను వీళ్ళు చేయాలని. ఈ 7 ఎన్నుకుంది మాకు భూమి పెట్టాలి వీళ్ళు. బలహీనుల పక్షమున, విధవరాల పక్షమున, ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళందరి పక్షమున వీరేం చేయాలి? ఇప్పుడు మాకు న్యాయం తీర్చాలి. అంటే ఇప్పుడు వీరు ఎన్నుకున్నది అపోస్తులు, దేవుడు ఎన్నుకున్నదేమో దేవుని పరిచయం చేయడానికి. సంఘం అంతా వీరిని ఎన్నుకున్నది ఎందుకు? సంఘం పని చేయడానికి. ఇప్పుడు సంఘం గొప్పలు ఎవరికంటే? వీరికంటే సంఘమే గొప్పలు, అనగా. అంటే ఇప్పుడు విశ్వాసాలు చెప్పాలి అంటే విశ్వాసాలకు వీళ్ళు చెప్పడం కాదు, విశ్వాసాలకు వీళ్ళు చేయాలి. ఇప్పుడు చేసి మాదిరిగా చూపించాలి. ఇప్పుడు వీళ్ళు సంఘ పెద్దలు కూడా కాదు అక్కడ. వీళ్ళు ఎవరు? దేనికోసం పిలువబడిన వారు? వీళ్ళు పరిచర్య పిలువబడిన వారు. సంఘంలో ఉన్న విశ్వాసులకు పరిచర్య చేయడానికి పిలువబడిన వారికి ఇన్ని యోగ్యతలు ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఉండాలి, జ్ఞానంతో నిండిన వాడే ఉండాలి, మంచి పేరు ఉండాలి. అంటే విశ్వాసులు అందరి దగ్గర మంచి పేరు ఉండాలి. పర్లేదు బ్రదర్, పర్లేదు, మంచి సాక్ష్యం. కుటుంబంలో కానీ విషయాలు గోలి బోవేయడానికే, అంటే ఆహార సంబంధమైన విషయాల కొరకే, బలలో పరిచయం చేయడం, అంటే పట్టించే విషయంలో అందరికీ సమానంగా వచ్చేయాలి, సమానం తేవాలి. దీనికోసమే వీరిని ఏం చేసుకున్నారు? వీళ్ళందరూ తీసుకొచ్చి అపోస్తుల పాదం దగ్గర పెడితే అపోస్తులు వారి నెత్తి మీద చేతుల నుంచి వారి కోసం ప్రార్థన చేసి, ప్రభు ఏ పక్షపాతం లేకుండా న్యాయముగా ప్రభు సన్నిధిలో వీరు వారి అందరికీ భోజనం సరిగా వడ్డించడం, ప్రభావ వీరికి దీవించి వారిని మంచి జ్ఞానం చేసి ప్రార్థన చేసి అభిషేకించి ఆ పనికి అప్పగించారు. కనుక దేవుని సంఘములో మనం ఏ పని చేయాలన్నా కూడా
ఇలాంటి మనసు మనకు ఉండాలి. నీతిని ప్రేమించిన వాడే ఉండాలి. నీతిని ప్రేమించిన వాడు అందరిని ప్రేమిస్తాడు. అంటే నీతిగా ప్రేమించిన నేను స్త్రీలను ఎలా ప్రేమించాలో, పురుషులను ఎలా ప్రేమించాలో, వారిని ఎలా ప్రేమించాలో, నన్ను ప్రేమించిన వారిని ప్రేమించిన వాళ్ళకి విషయం కాదు. నన్ను ద్వేషించిన వారిని కూడా ఏం చేయాలి ఇప్పుడు సమానంగా? నీతిని ప్రేమించడం అంటే అది ప్రేమించడం. వాళ్ళు నన్ను ఎట్లా చేసుకొని నాకు అనవసరం. నేనైతే నీతిని ప్రేమిస్తున్నా. అంటే నువ్వు నన్ను ద్వేషించినా నేను న్యాయం ప్రకారం నీకు ఏది వాళ్ళది ఇవ్వాల్సిందే, అది చేస్తున్నాను. అంతేకాకుండా స్టెఫెన్ ఎవరు తెలుసా? స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై. సామాన్యుడు కాదు స్టెఫెను. మొదట ఏముంది? పరిశుద్ధాత్మతో నిండినవాడు, మంచి జ్ఞానంతో నిండినవాడు, మంచి పేరున్నాడు. ఈ 3 విషయాలు మాత్రమే కాకుండా కింద ఇంకేముంది? కృపతోనూ బలముతోనూ మహత్కార్యములు గొప్ప సూచనలు. ఇలా సామాన్యుల వీరు దీనికోసం అనుకోబడినవాడు. ఇక్కడ సంఘ పెద్దలు లేదు. కానీ ఇప్పుడు ఎట్లున్నారు? ఈ అనుభవాలు ఒక్క అనుభవం ఉంటుంది ఇప్పుడు నేడున్న సంఘ పెద్దలకు. కనీసం సేవకులకి లేదు ఈ అనుభవం. సంఘ పెద్దల తర్వాత సంగతి, సేవకులకు కూడా ఏం లేదు. ఇప్పుడు సంఘ పెద్దలు ఎట్లా అనుకుంటారు అంటే పాస్టర్కి అనుకూలంగా చెప్పేటోళ్ళు ఉంటుంది చూడు, వాళ్ళు అనుకుంటారు. అంటే ప్రభు కొరకు పరిగెత్తే వాళ్ళని అనుకోరు పాస్టర్ లేరు. తమకు అనుకూలమైన వారు ఏం చేసుకుంటారు? ఎన్నుకొని వారిని ఏం చేస్తారు? ఇప్పుడు ఈయన చెప్పాలనుకునే అన్ని సంఘ పెద్దలా చెప్పిస్తారు. ఈయన దురాశలు అన్నీ ఏం చెప్పిస్తారు? ఓ అమ్మగారికి ఇది లేదు, అయ్యగారికి ఇది లేదు, ఎంత బాధపడుతున్నారండి, మనం ఏం చెయ్యాలి అని ప్రసంగం చేస్తూ ఉంటాడు. ఎవరు ప్రేరేపించేది? ఎవరు? పరిశుద్ధాత్మ కాదు, పాస్టర్ వీళ్ళు ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈయన చెప్తే ప్రజలు ఒప్పుకోరు కదా. పాస్టర్ గారు ఇట్లా అన్నారు, వీళ్ళు అనుకునేది. ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అది. కానీ ఇక్కడున్న పరిస్థితి ఏంటి? ఎందుకు ప్రేరేపించిందంట? అనేకులు వాదించడానికి వచ్చినప్పుడు అపోస్తలులు వెళ్ళలేదు అక్కడికి. ఎవరు వైరీలు? స్టెఫెను పోయి కృపతోనూ బలముతోనూ నిండిన వాడే గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ ప్రభు కొరకు గొప్ప పరిచయం చేస్తున్నాడు. ఈయన ఎట్లా చేస్తున్నాడు? ఇక శిష్యులు ఎట్లా ఏ రకంగా ఉన్నారో. నేడు ఈ సంఘ పెద్ద ఎవరికి ఎలాంటి మనసు? ఇప్పుడు సంఘ పెద్ద అధికారం కావాలి, కానీ ఈ ప్రభావం ఎవరు కావాలి? ఇప్పుడు వీళ్ళు ఎన్నుకున్నదా? దేవుడు ఆ సంఘం వారికి ఇచ్చిందా? నేను ఎవరు ఇప్పుడు స్టెఫెన్ పోయి అడిగిండు ఎప్పుడైనా? వీళ్ళు ఎవరైనా అడిగిరా? మరి ఈ రోజున అందరికి విశ్వాసాలకి ఏం కావాలి? ఇప్పుడు నన్ను సంఘము ఏంటి సంఘ పెద్ద చేయట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు, నన్ను గౌరవించట్లేదు. అరే అంటే ఇప్పుడు వీరందరూ మేము సంఘ పెద్దల మీద బయటికి రాలేదు, వాళ్ళే పోయి పట్టుకొచ్చి తీసుకున్నారు. నండి నాయన అంటే మీరు మంచి పేరున్నోళ్ళు, ప్రభు కొరకు మీరు పరిగెత్తటోళ్ళు, కృపతో నిండినవారు, జ్ఞానముతో నిండినవారు, పరిశుద్ధాత్మతో నిండినవారు, మీరు మంచోళ్ళు అనే సాక్ష్యం ఉంది కనుక వారు నిలబెట్టారు. సాక్ష్యం లేకపోతే వారు నిలబెట్టటోళ్ళ ఏంటయ్యా? అంటే సేవ చేయడానికి వచ్చిన వారికి ఇది ఉంటే సంఘ పెద్దలు కూడా కాదు. సంఘ పెద్దలకు ఉండడానికి కూడా అదే అధికారం చేయడానికి వారు పిలువబడిన వారు కాదు, పరిచయం చేయడానికి పిలువబడిన వారు. మరి పరిచారకులే కానీ అధికారులు కాదు. అధికారులు తీసుకోకండి. మరి కేవలం ఎవరు? పరిచారకులు. దేవుని సేవకులేమో దేవుని పరిచయం చేయడానికి వచ్చిన వారు. ఈ 7 ఏర్పరచబడిన వారు సంఘానికి సేవ చేయవారు. అనగా సంఘములో ఒక నమ్మకమైన సహోదరుడు ఉంటే ఈ పని చేయాలి. ఏం చేయాలి? అన్ని సమస్యలు సేవకుతో చెప్పలేని, లేకపోతే వారు అందుబాటులో లేకపోతే ఆ సంఘములో ఉన్న సహోదరుడు సంఘములో ఉన్న అనేకులకు మాదిరికరంగా ఉండాలి. కృపతోనూ బలముతోనూ పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతో నిండుకున్న వాడై, అంటే ఆ సమస్యను ఏం చేయాలి? ఈ రకంగా అంటే వారికి ఏ సమాన న్యాయం చేస్తూ నీతిని ప్రేమించు, నీతిని సంఘంలో జరిగిస్తూ ఈ లెక్కలో వెళుతూ ఉండాలి. వీళ్ళెవరో నియమించిన వ్యక్తి కాదు, సంఘం వారిని గుర్తించాలి. సంఘము సేవకులు మిమ్మల్ని ఏం చేయాలి? ఇంకోటి ఏం తెలుసా? వీళ్ళు ఒకవేళ లేకపోతే అపోస్తులు కూడా ఒప్పుకుంటారు కాదు. అంటే అపోస్తులు కూడా వీరిని అంగీకరించినట్టే కదా. వీళ్ళు సంఘం ఎన్నుకున్న నిలబెట్టినప్పుడు ఒకవేళ వీళ్ళు సరిగా కనపడకపోతే వీళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకంటే నిలబడ్డాడు సామాన్యుడు కాదు. ఎవరు? పేతురు కాదు, మీద పన్నాడు సామాన్యుడు. నేను పేతురు సామాన్యుడా? అక్కడ ఆడికి వెళ్ళాడు. ఏడికి? అదే పిలిపు, ఇక్కడ ఉన్న పిలిపే. ఇక్కడికి సమరయ పట్టణంలోకి వెళ్ళి సమరయలో సంఘం స్థాపించబడిన తర్వాత గారడి సింహం దగ్గర పరిశుద్ధాత్మ కొరకు ఏర్పాటు చేశారు. అప్పుడు వాళ్ళు ఎత్తిపై చేతుల పరిశుద్ధాత్మ వచ్చాడు. గారడి సింహం వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడు? నువ్వు ఘోరమైన దుష్టత్వంతో, దుర్నీతి బంధకాలతో నువ్వు బంధింపబడినట్టు నాకు కనబడుచున్నది. అవునా కదా?
అంటే కనబడిందా లేదా నీకు? మరి ఇలా కనబడదా? గారడి సింహంలో కనబడి నిధుల కనబడి అంటే వీళ్ళు అంగీకరించడం దాని అర్థం ఏంటి? ఈ యోగ్యతలు ఈ క్వాలిటీస్ వారి లోపల ఉన్నాయి కనుకనే వీళ్ళు కూడా ఏమనలేదు. అంటే వీళ్ళు కూడా ఏం చేశారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ మనసు ఏకమైందా లేదా? విశ్వాసుల ఆత్మ 12 మంది అపోస్తుల ఆత్మ ఏకమైంది కనుక వీళ్ళని నిలబెట్టారు. కానీ ఇక్కడ గారడి సింహం విషయంలోకి వచ్చేసరికి ఇంకోటి, గారడి సింహం పేతురు ప్రార్థన చేసినా చేయమన్నాడు కానీ చేసినాడు. ఎవరు చేయమన్నారు? చేయలే. ఆ పేతులు చేయమన్నాడు. నువ్వు చేసుకోమని చెప్తే నేను నువ్వే చేయను, ఇవన్నీ నాకు రావాలకుండా నువ్వే చేయమన్నాడు. నాకేమొస్తుంది? నా తరపున నువ్వే చేయాలంట. మరి ఎందుకే చేస్తాం? చేసిందేమో నువ్వు, ప్రార్థన ఎవరు చేయాలి? పేతురు చేయాలా? ఎవరు చేయాలి ప్రార్థన? నీవు చేసిన ఒప్పుకో ప్రభుత్వంలో. అందుకే వాక్యం మన మొదటి యోహాను పత్రిక అండి, ఆయన నమ్మదగిన వాడు నీతి మన పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. నేను ఒప్పుకోకుండా ఎవరో ఒప్పుకుంటే ప్రయోజనం అవుతుంది. నీకు తెలుసు కదా, ఇప్పుడు తెలుగునోడి కోసం అయితే మనం చేస్తాం, నీకు అనుభవపూర్వకంగా తెలుసు కదా. నువ్వు ఒప్పుకో ప్రభుత్వంలో లేదు, దేవసలో ఒప్పుకో, సంఘం మీద ఒప్పుకో, అప్పుడు నీ కోసం వారు ప్రార్థన చేస్తారు. ఒకరి పాపలు ఒకరితో ఒప్పుకోమని వాక్యం ఉందా లేదా? అప్పుడు మీ విశ్వాసం మంది మరి ప్రార్థన రోగిని స్వస్థపరచును. మరి నువ్వు ఒప్పుకో, మరి ఏం ప్రార్థన చేయాలి? ఇప్పుడు గారడి సింహను దగ్గర వచ్చాడు, డబ్బం ఇచ్చి అడిగాడు. అప్పుడు పేదరు చెప్పాడు, నువ్వు ఘోరమైన దుష్టత్వంతోను దుర్నీతి బంధకాలతో నువ్వు బంధింపబడినట్టు నాకు కనపడుతుంది కనుక నువ్వు మోకరించి నీ కోసం ప్రార్థన చేస్తా అనొచ్చ పేతురు అన్నాడా? ఎందుకు అన్నాడు? ప్రార్థన చేసుకోరు బాబు, భయంకరమైన స్థితిలో ఉన్న దేవుని యొక్క శాపం రాబోతుంది, ప్రార్థన చేసుకో, ఒకవేళ దేవుడు నిన్ను కరుణిస్తాడేమో కనుక ప్రార్థన చేసుకోను, ఇవేవి నాకు రాకుండా నువ్వే ప్రార్థన చేయి అన్నాడు. నేనే చేసిన, మరి నీకేం నొప్పి? రేపొద్దు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు సరే నీ మీద ప్రేమతో నేను ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన విని కాపాడు. రేపు ఇశ్రాయేల్ కోసం దేవుడు మోసే ప్రార్థన చేసాడు, కాపాడు. మళ్ళీ చచ్చిరా లేదా వాళ్ళందరూ? వాళ్ళు ఒకవేళ మారు మనసు ముందు కూడా చచ్చిపోలా కనుక వాడు మోస ప్రయాసపడి కాపాడు, కొన్ని రోజులు కాపాడగలిగాడు, తర్వాత కాపాడగలిగాడా? మరి వాడు నిజంగా మారు మనసు ముందు కూడా దేవుడు కాపాడాడు కదా, మరి ఎంతకాలం కాపాడతాం వీళ్ళని? ఇప్పుడు లోతు కుటుంబాన్ని బలవంతంగా అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభావ లోతు కుటుంబాన్ని కాపాడమని. సరే ఇప్పుడు ఏం చేసాడు? అబ్రహాం ప్రార్థన మీద లోతు కుటుంబాన్ని కాపాడని దేవదూతలు పంపించాడు, కాపాడు. కానీ వీళ్ళు కాపాడబడ్డారా? కనుక నాకు లేకపోతే మీరు ఎందుకు చేసిన వేస్ట్ అది నేను చెప్తున్నది. నేను నా కోసం అందరూ ప్రార్థన చేయండి, ముందు నేను ప్రార్థన చేసుకొని తప్పని తెలుసుకో, కనీసం తెలుసుకొని. ఇప్పుడు దేవదూతలు వచ్చారు, మీకు చెప్పినప్పుడు ఏం చేయాలి? బయటకు పోవాలి కదా. నేను అదే బురదలో కూర్చుంటా, నేను బలవంతం రెక్క పట్టుకున్న లాను, కానీ నాకు అందరు కాలిపోవాలిగా, నేను కాలిపోదంటే వీళ్ళకి పశ్చాత్తాపం పడాలని కానీ మానమనసు పొందాలని కానీ ఆ దేవుని యొక్క శాపము నుండి మేము విడుదల పొందాలని కానీ వీళ్ళకి ఏం లేదు. మళ్ళీ వీళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసిన ఏమొచ్చాయి? నీతిని ప్రేమించకుండా దుర్నీతిని ప్రేమించిన మీకోసం ఎంత ప్రార్థన చేసినా ఏమొస్తుంది? ఇప్పుడు లోతు భార్యను బలవంతంగా దేవదూతలు రక్షించలేకపోయారు, మనమే రక్షించగలమండి. లోకమును ప్రేమించిన వారిని రక్షించగలిగి సరే రక్షించారు, తీసుకొచ్చారు. మళ్ళీ ఏం చేశారు? అంతకంటే భయంకరమైన పాపం చేశారు. లోతు భార్య ఇంకా ఈ పిల్లల కంటే లోతు భార్య ఆమె ఉపశమనం అయిపోయింది, ఆమెతో దరిద్రం పోయింది అక్కడ, అందరితో ఆమె ఉపశమనం అయింది. ఆమె వల్ల ఎవరికి నష్టం లేదు. కానీ పిల్లల వల్ల తండ్రిని అపవిత్రం చేశారు. తర్వాత తండ్రిని అపవిత్రం చేసి తండ్రితో పాపం చేసి ఇద్దరు పిల్లల్ని కానీ ఈ పిల్లల్ని కానీ ఆ లోకం మీద వదిలేశారు. వారు ఇశ్రాయేలుకు విరోధంగా భయంకరమైన అమాలేకులు వాళ్ళే కదా, తరతరముల వరకు యుద్ధం. ఆ రోజు వీళ్ళు చచ్చుంటే ఇలాంటి తరం వచ్చేదా? మరి ఇప్పుడు కాపాడాలనుకుంటే ఇట్లా కాపాడు, ఇట్లా అవుతాం. కనుక ఎవరికి వారుగా రక్షణ పొందాలని కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఇది అపోస్తులలో సంఘములో ఉండాల్సిన ఒక సహోదరునికి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎన్ని కృపతోనూ బలముతోనూ పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతో నిండిన వారు ఎన్ని నిండుకొని ఈ సంఘములో విశ్వాసంలో పరిచయం చేస్తున్నారు. ఇంకోటిస్తాయి నీతిగా వ్యవహరించినందుకు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయని రావాలి. ఘోరమైన పరిస్థితి. ఆ సత్యాలు కూడా చెప్తున్నాను. మన పితరులు చనిపోయారు, నీతిని ప్రేమించినందుకు చనిపోయారు, ప్రాణం పెట్టాల్సి వచ్చేది. కానీ భయపడకండి, దేవుడు మన సింహాసనం మన పక్షం ఉంది. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాపరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
సకల ఆశీర్వాదంలో కానబోతున్న మా యేసయ్యాని బంగారు పాదముల వందనాలు చెల్లిస్తున్న ప్రభువా నీకు స్తోత్రం తండ్రి ప్రభువా. యావనంలో మీరు తోడున్న దేవా నీకు స్తోత్రం తండ్రి ప్రభువా. కోడి కాలంలో అంతవరకు మీ అధ్యక్షత వహించి ప్రభువా మీ చిత్తాంశం నడిపించిన నీకు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ. పాఠధరమైన దేవా వాక్యంతో మాతో మాట్లాడు ప్రతి మాటకి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ముఖ్యంగా ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నీతి న్యాయంలో నీ సింహాసనముకు ఆధారమైన దేవా నీకు స్తోత్రం తండ్రి ప్రభువా. మీరు దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. మీరు దుర్నీతిని ద్వేషించితే నీతిని మీరు ప్రేమించారు. కానీ బిలా ప్రవక్త అయితే ప్రభువానికి స్తోత్రం దుర్నీతి వల్ల కలుగు బహుమానులను ప్రేమించి ప్రభువానికి స్తోత్రం తండ్రి ప్రభువా. తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా ప్రభువా ఈ చివరి దినాల్లో కూడా ప్రభువానికి స్తోత్రం నీ వల్ల ప్రభువా. మేము నీతినే ప్రేమించడానికి ప్రభువా, నీతిని ప్రేమించి నీతిని జరిగించిన న్యాయం జరిగించడానికి కృప మీరు మాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రం. బిలాము ప్రవక్త వలె తండ్రి నీకు స్తోత్రం. దుర్నీతిని మేము ప్రేమించకుండా ప్రభువా, దుర్నీతి వల్ల కలుగు దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. లాభమును మేము ప్రేమించకుండా ప్రభువానికి స్తోత్రం. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె నీతిని ప్రేమించి జరిగించినప్పుడు దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. అనేక శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభువా అగ్నిగుండంలో దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. నాలుగో వ్యక్తిగా వారి మధ్యలో సింహాసనం వేసుకున్నట్లుగా ప్రభువా ఈ చివరి దినాల్లో కూడా ప్రభువా నీతిని ప్రేమిస్తున్న దేవా మా మధ్యలో ప్రభువా మీ సింహాసనం స్థాపించమని దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువానికి స్తోత్రం తండ్రి. కృపయు సత్యము నీ సన్నిధాన వర్తనని ప్రభువానికి స్తోత్రం కనుక ప్రభువా ఎక్కడైతే నీ సింహాసనం వేయబడుతుందో నీ సింహాసనంలో చోట కృప సత్యమును దేవానికి స్తోత్రం నివసిస్తాయని ప్రభువా మీ లేఖను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తన ముఖ్యంగా ప్రభువానికి స్తోత్రం తండ్రి ప్రభువా. మా వ్యక్తిగత జీవితంలో ప్రభువానికి స్తోత్రం. మేము నీతిని ప్రేమించడానికి న్యాయం జరిగించడానికి నీ కృప మీరు మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. పురుషుల బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మస్థలం అనేక మేల చేత మీరు నింపండి దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. ఇంకా లైవ్ ద్వారా ఎంతమంది వాక్యం పెట్టినారో వీళ్ళందరూ మీరు దర్శించండి దేవా. వారు మీరు దీవించండి, వారితో కూడా మీరు మాట్లాడమని దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి దీనిలో మనందరూ మనసు మీ చేతి సమర్పిస్తున్నాయి ప్రభువా. మీ చిత్తమా జరిగించి మా పట్ల మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని దేవా. సమస్త మహిమా ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మన ప్రభువైన యేసు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.